స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘ అధ్యక్షులు అలాగే సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తితో కూర్చున్నటువంటి సంఘం అంతటికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో పలికినటువంటి 5వ మాట. ఇక్కడ మనం యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రకృతిని ఈ యొక్క సృష్టిని సమస్తము చేసినటువంటి దేవుడు తన యొక్క కేవలం ఒక మాటతో ఈ సమస్తం అంతటిని సృష్టించినటువంటి దేవుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట చెప్తున్నాడు. అయితే మనమందరము కూడా ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తుంది ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి దాహం గురించి కాదు, ఆత్మలకు సంబంధించినటువంటి దాహం గురించి. అయితే దీనికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనము కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలా చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవుని అనుసరించినటువంటి యొక్క బిడ్డలందరూ కూడా ఆ యొక్క జనసమూహం అంతా ఏం చేస్తూ ఉందంటే, ఆయనకు ఆ యొక్క చేదు అనేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎందుకని చూపిస్తూ ఉన్నారు? దేవుడు చేసినటువంటి అద్భుతాలను చూశారు కదా. యొక్క పక్షవాయువు కలిగినటువంటి వారిని లేపడం చూశారు, దెయ్యములు పట్టిన వారిని ఆ దెయ్యముల నుండి విముక్తి కలిగించడం చూశారు. ఆ యొక్క తండ్రి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కొండ మీద చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రసంగాన్ని అక్కడ ఆ యొక్క జనసమూహం అంతా ప్రజలంతా విన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, వారిలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని కాపాడుకోలేక వారి యొక్క జీవితాలను బాగు చేసుకోకుండా ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ ఆయనకు ఆహారంగా వారికి చేదునిస్తూ ఉన్నారు, దాహం వేసినప్పుడు ఆయన చిరకనిస్తూ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మానవ స్వభావాన్ని అక్కడ దేవుడికి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీరు తెలుసుకోలేనటువంటి విషయం ఏమిటంటే, మనతో పాటు జీవించి మనతో పాటు నడిచి మనతో పాటు సహవాసం చేసినటువంటి వాడు గొప్పవాడు, మన ఎదుట అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి మన జీవితాలను మార్చి మనకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఈయన సమర్థుడు అని వారు మర్చిపోవడం వల్ల యొక్క ప్రజలందరూ ఏం చేశారంటే, ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యొక్క సిలువ వేయడానికి ఆర్భాటంగా కేకలు వేసి వారి యొక్క జీవితాన్ని మేము ఇంకా మనుషులుగానే ఉన్నాము, మా యొక్క ఆత్మీయ స్థితిని వెలిగించుకోలేదు, మాలో ఇంకా మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి, మా యొక్క బ్రతికి ఇంకా సరి చేయబడలేదు అని ఏం చేస్తూ ఉన్నానంటే దేవునికి అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం స్పష్టంగా గమనించినట్లయితే ఇలా మనమున్నామా లేమా అనేది మనం గమనిద్దాం. ఇక్కడ మనము ఇన్ని సంవత్సరం నుండి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాం, ఆయన యొక్క మధురమైనటువంటి మాటలను మన యొక్క హృదయాల్లో చేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ వెనుదిరిగి ఈ లోకం వైపు చూసి దేవునికి వ్యతిరేకులుగా మారే జనాంగంగా మనం ఉన్నామా లేదా అనేది మనం గమనించుకోవాలి. అయితే నేను ఇక్కడ ఆశిస్తున్నాను దేవుని యొక్క పేరట ఏంటంటే, మనమందరం కూడా ఒక వ్యక్తిలాగా ఉన్నామని నేను నమ్ముచున్నాను. అది కేవలం నా నమ్మకమే, అది పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదని మీరు అనుకుంటే అది మీరే ఆలోచన చేసుకోండి. ఆ వ్యక్తి గురించి నేను చెప్తాను. ఆ వ్యక్తి ఎవరంటే 1912వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున ఎక్కడికి యొక్క ఇంగ్లాండ్ దేశం నుండి న్యూయార్క్ అంటే అమెరికా వెళ్ళడానికి ఒక బోట్ అనేది ఏర్పరచబడింది. దాని పేరు ఎవరైనా చెప్తారా? టైటానిక్. ప్రపంచంలోనే ఎంతో విలాసవంతమైన ధనికులు, ఎంతో ధనవంతులు ఆ యొక్క షిప్లో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు, చెప్పారు చాలామంది శాస్త్రవేత్తలు కానీ నైపుణ్యవేత్తలు కానీ ఎంతోమంది చెప్పారు. ఏమని చెప్పారు? అనుభవం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారు, ఇది మంచును ఢీకొంటే ఖచ్చితంగా 2 ముక్కలు అందరూ చచ్చిపోతారని చెప్పారు. అయితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే,
ఏది జరిగినా మంచి కాదండి, దానికి మించి ఏది తగిలినా సరే దీనికి ఏమి కాదు అని ఎంతో స్పష్టంగా వారు ఎంతో రెక్లెస్గా సమాధానం చెప్పారు. అయితే అటువంటి సమయంలో ఆ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క మంచు పర్వతాన్ని తాకినప్పుడు ఆ యొక్క వెనక భాగం, ఆ యొక్క షిప్ వెనక భాగం విరిగిపోయి 2 ముక్కలుగా అయిపోయి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో మునిగిపోసాగుతూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ధనికులే కానీ, ధనవంతులే కానీ, ఐశ్వర్యవంతులే కానీ, గొప్పవారే కానీ అందరూ ఏం చేస్తూ ఉన్నారంటే వారి యొక్క ప్రాణాలే ఇంకా పోయినాయి అని ఫిక్స్ అయిపోయారు. అక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి, చిన్న చిన్న బోట్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే వారికి తోచిన సహాయాన్ని చేస్తూ, కాపాడగలిగిన వారిని కాపాడుతూ కొంతమందిని రక్షించాడు. అయితే అందులో ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు ఎవరికైనా తెలుసా? అందులో ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు జాన్ హార్పర్ అనేటువంటి వ్యక్తి. అయితే తనకు ఒక చిన్న బిడ్డ ఉందంట. చిన్న బిడ్డను ఏం చేశాడంటే ఆ యొక్క సహాయక చర్యకి సంబంధించినటువంటి సిబ్బందికి తన యొక్క కుమార్తెని ఇచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే లైఫ్ జాకెట్ వేసుకొని ఆ యొక్క నీళ్ళల్లోకి దూకాడు. ఆ నీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా అండి? -డిగ్రీస్లో ఉంటాయి. భయంకరమైనటువంటి చలి తీవ్రత. ఆ నీళ్ళలోకి దిగితే ఏమైందంటే మనిషి గడ్డగడ్డి చచ్చిపోతాడు. అటువంటి నీళ్ళల్లోనికి దిగి ఆ యొక్క నీళ్ళల్లో కొట్టిమిట్లాడుతున్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఇంచుమించు 300-400 మంది దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఇదే సమయం, ఇప్పటికైనా సరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించండి, మీ యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి, మీ యొక్క జీవితాలు మార్చబడతాయి. ఇదిగో ఇప్పుడు మీరు ఇక్కడ మరణిస్తే ఖచ్చితంగా మీరు పరదేశంలో ఉంటారని ఎంతో స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా ఏం చేశాడంటే ఆ యొక్క 300-400 మందికి సువార్తను ప్రకటించి తన యొక్క జీవితాన్ని, తన యొక్క తనువును చాలించాడు. ఈరోజు అందుకే నేను చెప్పానండి, ముందుగా ఏం చెప్పానంటే మనమందరం ఈ వ్యక్తిలాగా ఉన్నామా లేనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ యొక్క జాన్ హార్పర్ ఏం చేశాడంటే దైవ సేవకుడు తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి దేవుని యొక్క సువార్తే నాకు ముఖ్యము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కానీ ఏది కూడా నన్ను జయించలేదు, నాకు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు అనుకుని ఏం చేశాడంటే ఆ యొక్క 300-400 మందికి సువార్తను ప్రకటించి తన యొక్క జీవితాన్ని దేవునికి మాదిరికరంగా చూపించాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఈరోజు మన కొరకు చెప్తూ ఉన్నాడు, మీరందరూ మారి మీ యొక్క జీవితాలను మార్చుకున్నట్లయితే నేను నా తండ్రి పరలోకములో సంతోషిస్తాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.